హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడైనా నోటికి స్వీట్ తినాలనిపించింది అనుకోండి, 2 నిమిషాల్లో గ్యాస్ వెలిగించకుండా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేయండి. నోట్లో సాఫ్ట్గా మెల్ట్ అయిపోతుందన్నమాట. సో మరి ఈ స్వీట్ రెసిపీని ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా వచ్చిందో తెలియచేయగలరు. ఈ స్వీట్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఒక హైప్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్, మరి వీడియో ప్రాసెస్లోకి ఇప్పుడు వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు వరకు జీడిపప్పు పలుకులు వేసుకోండి. జీడిపప్పు పలుకులు ఎంత క్వాంటిటీ వేసుకుంటున్నారో పంచదార కూడా అంతే క్వాంటిటీ వేసుకోవాలన్నమాట. 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. మరో 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీలోంచి ఇలా గింజలను తీసుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. సో నెయ్యి మీకు నచ్చకపోతే ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అన్నీ ఇలా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా చక్కగా గ్రైండ్ చేసేసుకొని ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లోకి మొత్తం వేసుకుందాం. ఈ విధంగా గ్యాస్ వెలిగించకుండా 2 నిమిషాల్లో సింపుల్గా చేసిన రెసిపీ ఏదంటే ఇదనే చెప్పొచ్చు. ఇప్పుడు వేసుకున్న ఈ మిక్స్ని చక్కగా చేతితో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న వాటిని ఇలా రౌండ్ ఉండల్లాగా చుట్టుకోవాలి, లడ్డూల్లాగా. చూసారు కదా, చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చుట్టుకున్నారంటే లడ్డు చూడటానికి బాగుంటుంది, మంచి రౌండ్ షేప్లో వస్తుంది. సో ఇదే విధంగా నేను తక్కువ క్వాంటిటీతో చేస్తాను. మీరు కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీతో కూడా చేయొచ్చు. సో మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్తో ఈ విధంగా గార్లిష్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ విధంగా గార్లిష్ చేస్తానన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో తెలియజేయగలరు. సో ఫ్రెండ్స్, మరి 2 నిమిషాల్లో ఈ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోతుందన్నమాట. ఈ సింపుల్ అండ్ టేస్టీ లడ్డూ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.